సురేష్ మణి, ప్రస్తుతం ఏది ఏమైనా కూడా రాజకీయ వ్యభిచారం చేస్తుంటారు సోదరా. అదే బ్రదర్, నేనేమంటున్నా, రాజకీయం ఏం చేయాలి? దోపిడి మీదనా, ప్రజల యొక్క సంపద దోసుకోవడం మీదనా? ఇది కాదు కదా. కాంగ్రెస్ వాడు 2 ఐఐటీలు పెట్టిండు, నువ్వు 4 పెట్టు. వాడు ఒక్క నాగార్జున సార్ కట్టిండు, నువ్వు 4 కట్టు. నేను వానికంటే మంచిగా చేసిన అని చెప్పు. నీకు చెప్పి నువ్వు చేసింది నిజం అనిపిస్తే ఓటేస్తారు కదా. అయిపోయింది. గతంలో ఇట్లనే ఉండే కదా. ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు అద్వానీ ఒక రథయాత్ర చేసిండు, కానీ వాళ్ళు మొత్తం దేశాన్ని అమ్ముకొని తినలే కదా, మొత్తం నాశనం చేయలే కదా. ఎంత కొంత మంచిగా చేసే ప్రయత్నం అన్న చేశారు కదా. వాజ్పేయిని తిడతలేం కదా. సో అంటే నువ్వు దేశం మీదకి, ప్రజల మీదకి 1% కూడా ప్రేమ లేకుండా 24 గంటలు దోసుకోవడానికి అది వ్యాపారమా? ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టమని ప్రజలు ఆడ ఒక 5 ఏళ్ళకి అది అవకాశం ఇచ్చారు. నువ్వు మంచిగా చేయకపోతే, నువ్వు వాళ్ళ కోసం మంచిగా చేయకపోతే ఇంకోని పెడతారు. ఎందుకంటే అందరు వైపు చట్టసభలో కూర్చోలేరు కాబట్టి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తారు. ఆ ప్రతినిధి వాళ్ళ కోసం పనిచేయాలి, కానీ అక్కడ నేను కూర్చుండే పెడితే వీళ్ళ సంపద అంతా దోసుకొని, వీళ్ళ భూములను దోసుకోవడానికి నిన్ను అక్కడ కూర్చుండే పెట్టలే కదా. నేను ఇంత పెట్టుబడి పెట్టి గెలిచి మళ్ళీ ఇంతకు 10 రెట్లు దోసుకుంటా అంటే అది వ్యాపారమా? కానీ ఇలా పోలీసులను పెట్టినాం. పోలీసులతో ఏం వ్యాపారం చేస్తాం? ప్రజల్ని కాపాడడానికి ఒక ఏర్పరచుకునే వ్యవస్థ. ప్రజలకు ఇచ్చే ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, వాళ్ళకి వాహనాలు ఇస్తున్నాం, వాళ్ళకి గనులు ఇస్తున్నాం. ఇలా ఏం వ్యాపారం చేస్తావు నువ్వు? ఇది వ్యాపారమా? ఇది ప్రజల రక్షణ మనకు వ్యాపారమా? మరి అన్నప్పుడు నువ్వు ప్రజల మీద ప్రేమ లేకుండా దోసుకోవడానికి ఎట్లా వస్తావు? ఎందుకు వస్తావు? కాదు కదా. నీకు నిజంగా పైసలే కావాలంటే వ్యాపారం చేసుకో. ఎవడొద్దన్నాడు? ప్రజల బతుకులతో వ్యాపారం చేస్తాడు కలదు కదా. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే 24 గంటలు ఈ మతం ఎందుకు? నీకు మతమే అంత ప్రాధాన్యం ఉంటే ఒక చిన్నజీఆర్ గారి లాగానో, ఒక చాగంటి గారి లాగానో, ఇంకోరి లాగానో ఒక మఠాధిపతిగా, ఒక పీఠాధిపతిగా నువ్వు వాడవాడు శంకర మఠం అని పెట్టుకున్నాడు, ఇంకోటి ఏదో మఠం అని పెట్టుకున్నాడు, నువ్వు కూడా ఒక మఠం పెట్టుకో. వీడోడు తెచ్చి వాళ్ళ నల్లదనాన్ని తెల్లదనం చేస్తారు, నీకు పైసలు ఇస్తారు, నీ కాళ్ళు మొక్కుతారు. వాడు బాబా అని పెట్టుకున్నాడు, పెట్టుకో. లేదు గుడి కట్టుకో, గుళ్ళ పూజారిగా కదా. నీ మత ధర్మ ప్రచారం చేసుకో. నువ్వు కూడా సన్యాసం పెట్టుకో, నువ్వు 3 దండాలు పెట్టుకో, 5 దండాలు పెట్టుకో, పంచదండి, ఈడవాడు కిషన్ రెడ్డి, లౌడల రెడ్డి అని పెట్టుకో, గుండు సంజయ్, లౌడల సంజయ్ అని పెట్టుకో. నువ్వు ప్రజాప్రతినిధి అంటావు. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, ముస్లింలకి, క్రిస్టియన్లకి వాడు ఎంపీ కాదా? వీడు కరీంనగర్లో ఉన్న ముస్లింలకి ఎంపీ కాదా? కరీంనగర్లో హిందువుల కోసం వీడేం చేసిండు? బండి సంజయ్ గాడు. ఆడ నిజామాబాద్లో ఉన్నటువంటి హిందువుల కోసం వాడేం చేసిండు? గుండు అరవింద్ గాడు. వాళ్ళ అయ్యా జీవితాంతా కాంగ్రెస్ ఉన్నాడు కదా, డి శ్రీనివాస్. హిందువుల బతుకులు ఎవడు మార్చిండు చెప్పురే నాకు. పోనీ వాడు హిందువుల కోసమే అవతరించిన అంటుండు, పొద్దుగాలేసి హిందుత్వం అంటుండు. హిందువుల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపియండి. హిందువుల కోసమే కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు తీసుకురండి. వాడు పసుపు బోట్ అన్నాడు. ఇప్పటివరకు ఏదైనా ఉన్నదా? చూపెట్టు. ఏదన్నా దాని కార్యాలయమో, దాని భవనమో, దాని ఫోటోనో ఏదైనా ఉంటే పంపించండి. ఇవి వద్దా సమస్యలు? ఇవి లేవా ప్రజా సమస్యలు? దీని మీద ఏనాడు చర్చ ఉండదు. హిందూ ముస్లిం, వాడు బన్ అంట, వీడు ఇంకోటంట. ఏంది ఇదా ప్రజా సమస్యలు? ఇవి వెరీ అన్ఫార్చునేట్. హిందువులను కొట్టాలి, హిందువులను చంపాలి, ఇక ముస్లింలు చేసారని ప్రచారం చేయాలి. ఎన్ని చేస్తారా ఈ లంగరాజకీయము? అది ఒక్క విచారణ జరగదు. వీ డోంట్ టాలరేట్ దిస్ నాన్ సెన్స్. రాజేష్ మామిడిపల్లి, ఈ బీజేపీ ప్లాన్లు అన్నీ విఫలమవుతున్నాయి కాబట్టి అదే ఇక లాస్ట్కి ఏం చేస్తారు? ఇవన్నీ విఫలమైతే బాంబులు పెడతారు. పుల్వామా, పహల్గాము, ఇంకోటి. కానీ ఏది పెట్టినా ఇవన్నీ జరుగుతలేవు బ్రదర్. నువ్వు ఫేర్ ఎలక్షన్ జరిగితే, ఈ సర్ అనే పేరు మీద ఓట్లు ఇట్లా చేయకపోతే, ఇవి మోసం చేయకపోతే, నువ్వు ఎన్ని చేసినా వాడు గెలవడు. 70 ఏళ్ళలో ఎప్పుడు గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవడు. వాడు మోసం చేస్తున్నాడు. ఆ 20% అక్కడ ఈ మత విద్వేషాలు రేపు 20% అట్లో ఇట్లో ఓట్లు వస్తే, మిగిలిన 15 నుంచి 20% వాడు మోసం చేస్తున్నాడు. 20% కూడా రాని దగ్గర వాడు వస్తలేడు. మీరు రాసి పెట్టుకోరు. ఓకే, అది పంజాబ్ కావచ్చు. వాడు నేల కిందికి రాసి తలకి ఏది ఎట్లా రాసుకున్నా వాడు అది పంజాబ్లో వస్తలేడు, తమిళనాడులో వస్తలేడు, ఓకే, కేరళలో వస్తలేడు, తెలంగాణలో నెత్తినోరు కొట్టుకున్నా వస్తలేడు, ఆంధ్రప్రదేశ్లో వాడు రాలేదు. వీడు పొత్తు పెట్టుకొని వాడికి 2 సీట్లు ఇచ్చిండు. లేకపోతే ఆ 2 సీట్లు కూడా రావు. జనసేనకి 2 సీట్లు రావు, బీజేపీకి 2 సీట్లు రావు. అక్కడ ఉన్నది 2 పార్టీలు, టీడీపీ ఒకటి, మన ఈ వైసీపీ. వానికి వైసీపీకి తక్కువ రాలేదు, 45% ఎన్నో వచ్చినాయి. ఇక వీడు మిగతాయి కొన్ని మోసం చేసి ఇట్లా వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లేదు. అట్లని మీరు ఓటింగ్ శాతం తీయండి, బీజేపీకి ఎడపాడైంది, చాలా రాష్ట్రాలు లేదు. ఇక వెస్ట్ బెంగాల్ అయితే వాడు చేయని కథలు లేవు. వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసుకొని వాడు ఏదో కమ్యూనిటీ పోయి అక్కడ బహిరంగ సభ పెడితే జనాలు రాక క్లోజ్ స్టేడియంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి జనాలు అక్కడ లోకల్లో రాకపోతే వాడు యూపీ నుంచి బీహార్ నుంచి జనాల్ని రైలు వేసి తీసుకొని వచ్చి, గుజరాత్ నుంచి రైలు వేసి తీసుకొని వచ్చి జై మోడీ హరహర మోడీ వాడు చేయని కథలు చేయలే. 7 విడతలు పెట్టి మోసం చేసి అన్ని చేసినా వాడు గెలవలే. అంటే వాడు ఎంత మోసం చేసినా ఓకే 20% కంటే తక్కువ ఓట్లు ఉంటే వాడు గెలవడు. ఎందుకంటే అంత మోసం చేయలేరు. 40% ఓట్లు మోసం చేయడం సాధ్యం కాదు. చేస్తే దొరికిపోతారు. కాబట్టి అట్లో ఇట్లో మతం పిచ్చి లేపో ఏదో రకంగా 20% తెచ్చుకుంటే మిగిలిన 20% మోసం చేసి వద్దామని వాడి కుట్ర. అందుకే దక్షిణాదిలో వాడు వస్తలేడు. ఆ లింగాయతులకి వీరశైవులకు మధ్యలో ఒకసారి కొట్లాట పెడితే అది ఆ కులం పేరు మీద ఒక కులం వాళ్ళు మొత్తం గుద్దితే అప్పుడు వచ్చిండు కర్ణాటకలో. తర్వాత మళ్ళీ వస్తలేడు. వీని 40% వీని ద్రోహము వీని అన్ని చూసి ఆ కులపొళ్ళు కూడా వీనికి సహకరిస్తారు. ఎవడు ఎత్తలేడు, ఏ కులపొడు ఎత్తలేడు. సో అందుకని కర్ణాటకలో దెంగిపోయాడు. అర్థమైందా? సో కాబట్టి వీడు ఏడున్నాడు, ఏడలేడు. ఉత్తరాదిలో కూడా మోసం చేసి గెలిచినాడు. కాంగ్రెస్ అందరినీ సిబిఐడి బెదిరించి, ప్రతిపక్ష పార్టీలు అందరిని బెదిరించి వాని దగ్గర జాయిన్ చేసుకుంటే జ్యోతిరాజ్ సింధియాని, ఆడ ఎన్సీపీని, ఆడ శివసేనని అందరినీ, ఆడ అస్సాంలో ఆడవాడు శర్మని, ఆ యొక్క వీళ్ళందరినీ బీజేపీలో సిబిఐడి బెదిరించి చేసుకుంటే మాత్రం కనిపిస్తున్నది, వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఇవి కూడా సిబిఐడి మోసం చేయకుండా, వాడు సర్ పేరు మీద మోసం చేయకుండా ఫేర్ ఎలక్షన్ చేస్తే వాడు ఎక్కడా గెలవడు. అది వానికి కూడా తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే 400 సీట్లు వస్తాయో మాకు అన్నాడు. 300 కూడా రాలే. కనీసం గవర్నమెంట్ ఫామ్ చేయడం కావాల్సిన 275 కూడా రాలే. అర్థమైందా? సో ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు తీసేస్తే పోతాడు. వానికి వీనికి ఇండియా కూటమికి వానికి మధ్యలో 20 సీట్ల తేడాతోటి, 16 సీట్ల తేడాతోటి. అర్థమైందా? వాడు అంటే ఇంత మోసం చేస్తే నీ పరిస్థితి ఉందంటే మీరు ఫేర్ ఎలక్షన్ జరిగితే ఏ పరిస్థితి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోమని కోరుతున్నా. మీడియాని కంట్రోల్లో పెట్టుకొని వాడు అట్లా దుష్ప్రచారం చేస్తున్నాడు. అంతే కథలు పడుతున్నాడు.